ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ శారీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడో ఒక్కొక్కసారి మాత్రమే కడుతూ ఉంటాము, దానికోసం ఎక్కువ మనీ స్పెండ్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్ అయితే ఉంటుంది. సో విత్ గోల్డ్ జరీ అయితే వచ్చే వాట్ నెక్ అయితే పెట్టించేసాను అనమాట. ఇది వచ్చేసి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. మనకి బార్డర్ లో పీకాక్ అయితే వచ్చిందో పీకాక్ డిజైన్ అయితే వేయించాను. పింక్ పర్పుల్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ కాంబినేషన్ అయితే ఉంటుందండి. జర్దోసి వర్క్ అయితే ఇచ్చారు, అలాగే కొంచెం ఫ్లోరల్ డిజైన్ కూడా వచ్చింది. ఇక్కడ నా తలంబ్రాల శారీ అన్నమాట ఇది. లాస్ట్ బార్డర్ వచ్చేసి లైట్ గ్రీన్ టచ్ అయితే సేమ్ కాంబినేషన్ తోని పర్ల్స్ అయితే స్టిచ్ చేశారనమాట. అంతా కూడా చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా లుక్ అయితే యాడ్ అవుతుంది. ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్. అమ్మ వాళ్ళు పెడతారు కదా వ్రతం మీద, ఆ శారీ మనకి లైట్ వెయిట్ తో వస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది వేసుకోవడానికి కూడా. అయితే నేను మిర్రర్ స్టిచ్ చేయించుకున్నాను. టమాటో రెడ్ అన్నమాట, చాలా బాగుంటుంది, మెరూన్ రెడ్. అలాగే విత్ ఎల్లో కాంబినేషన్ లో అయితే మనకి బార్డర్ ఇచ్చారు. సరే నేను వేసుకొని చూపిస్తాను నేను మీకు ఎలా ఉంటుంది అనేది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేణస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా పెళ్లి పట్టు శారీస్ అయితే చూపించబోతున్నాను అనమాట. ఆల్రెడీ నేను పార్ట్ 1లో మీకు కొన్ని శారీస్ అయితే చూపించాను. సో ఇప్పుడు ఇంకొన్ని శారీస్ కూడా చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బుల్లి గంటను ట్యాప్ చేయండి. ఫర్దర్గా నా వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. మీరు పార్ట్ 1 వీడియో కనుక చూడనట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ వచ్చి బ్లౌజెస్ అనమాట. ఇవి శారీస్ చూపించినప్పుడు చూపించేస్తాను మీకు. సో శారీస్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చెప్పాను. వీడియోలో చెప్పినట్లు శారీస్ని సెట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఎన్ని రోజులైనా కూడా మనకి మంచి క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఎలా సెట్ చేసుకుంటారు ఏంటి అనేది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. సరే మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ శారీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్లో మనం ఫస్ట్ శారీ వేసుకుంటాం కదా, అదనమాట. ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి స్కై బ్లూ కాంబినేషన్, అలాగే బ్లూ కాంబినేషన్లో అయితే ఉంటుంది. సో మనకి టోటల్గా శారీ అంతా కూడా గోల్డ్ జరీ అయితే ఉంటుంది అనమాట. చాలా సూపర్గా ఉంటుంది ఈ శారీ అంతా కూడా, మనకి వెయిట్లెస్ కూడా ఉంటుంది. ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. చెక్స్ టైప్ లో వచ్చేస్తుంది శారీ అంతా కూడా. మనకి ట్రయాంగిల్ షేప్ అయితే ఉంటుంది. సో విత్ గోల్డ్ జరీ అయితే వచ్చేస్తుంది. బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. సో బార్డర్ అయితే దీనికి మంచి హైలైట్ అని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా కొంచెం డల్ గా ఉంటుంది. సో బార్డర్ మాత్రం చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. బార్డర్ అయితే చాలా బాగుంటుంది శారీకి. సో అలాగే మనకి బార్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే మనకి పళ్ళు అదంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి పళ్ళు. మనకి పళ్ళు కానివ్వండి, బార్డర్ కానివ్వండి, శారీకి మంచి గ్రాండ్ లుక్ అయితే ఇచ్చేస్తుంది. మంచి హైలైట్ గా అయితే ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా ఎలా ఉంది, నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. సో ఇది వచ్చేసి మనకి శారీ గురించి. దీని బ్లౌజ్ చూపిస్తాను చూడండి. దీని బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి బ్లూ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ అయితే ఇచ్చాడు. హ్యాండ్స్ కి వచ్చేసి నేను ఇలా అయితే డిజైన్ చేయించుకున్నాను. సో మనకి శారీలో అంతా కూడా ట్రయాంగిల్ షేప్ అలా వచ్చింది కాబట్టి నేను కొంచెం సీక్వెన్స్ గా అదే వర్క్ చేయించాను అనమాట. దీంట్లో కూడా చెక్స్ టైప్ లో చేయించాను వర్క్ అంతా కూడా. బార్డర్ మాత్రం సింపుల్ గా వదిలేసాను. సో హ్యాండ్స్ వచ్చేసి వర్క్ అంతా కూడా ఇలా ఉంటుంది. బ్యాక్ నెక్ అయితే మాత్రం నేను పాట్ నెక్ అయితే పెట్టించేసాను అనమాట. బ్యాక్ అంతా కూడా అలా ప్లెయిన్ గా వదిలేకుండా చిన్న చిన్న బుటీస్ అయితే కుట్టించాను. నెక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది, సింపుల్ గా ఉంటుంది, చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది అనమాట. సో నా ఫేవరెట్ అనమాట ఇది. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ ఫస్ట్ శారీ. నేను సెకండ్ శారీ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి సెకండ్ శారీ ఎంగేజ్మెంట్ది. కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, మనకి ప్యారెట్ గ్రీన్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. చాలా బాగుంటుంది శారీ కూడా. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి శారీ అంతా కూడా సిల్వర్ జరీ అయితే వచ్చేసింది అనమాట. మొత్తం కూడా సిల్వర్ జరీతో బూటీస్ అయితే వస్తాయి. కింద పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే మనకి బార్డర్ వచ్చేసింది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ. మనకి బార్డర్ అంతా కూడా పీకాక్స్ అయితే వచ్చాయి. సో ఒక బార్డర్ వచ్చేసి మనకి శారీ కలర్ ఏదైతే ఉందో అదే వచ్చింది బార్డర్.
నెక్స్ట్ బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు. శారీ అంతా కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా ఉంటుంది. ఈ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది. సేమ్ దీని పళ్ళు కూడా మనకి బార్డర్ ఏదైతే ఇచ్చాడో సేమ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేస్తుంది అనమాట. పళ్ళు కూడా, బ్లౌజ్ కూడా మనకి ఇదే కాంబినేషన్ లో అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుంది. సో ఇలా అయితే ఉంటుంది అనమాట. క్లియర్ గా ఒకసారి చూడండి. దీని బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మనకి బార్డర్ ఏదైతే కలర్ ఇచ్చారో సేమ్ కలర్ లో మనకి పింక్ కాంబినేషన్ లో అయితే మనకి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. హ్యాండ్స్ వర్క్ వచ్చేసి నేను ఇలా అయితే వర్క్ చేయించాను. మనకి బార్డర్ లో పీకాక్ అయితే వచ్చింది అనమాట. సో అందుకోసం నేను హ్యాండ్ మీద ఇలా మిడిల్ లో పీకాక్ డిజైన్ అయితే వేయించాను. మనకి మంచి జర్దోసి థ్రెడ్ వర్క్ తో అయితే వేశారనమాట. ఇదంతా కూడా చూడడానికి చాలా హెవీగా అనిపిస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. హ్యాండ్స్ మనకి మొత్తం కూడా పింక్ కాంబినేషన్ ఇవ్వకుండా సగం గ్రీన్ అలాగే సగం పింక్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ నెక్ వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్ గానే చేయించాను ఇదైతే. సో కొంచెం కర్వ్ టైప్ లో ఉంటుంది. సో సేమ్ మనకి బ్యాక్ అంతా కూడా సింపుల్ గా లేకుండా చిన్న చిన్న బుటీస్ అయితే స్టిచ్ చేయించాను. చాలా సింపుల్ గా ఉంటుంది. బ్యాక్ నెక్ అంతా కూడా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది. చూసారు కదా, బ్లౌజ్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అన్నమాట. సెకండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కడతారు కదా ఆ శారీ. మొత్తం కూడా మనకి నెమలి పింఛన్ కలర్ ఉంటుంది కదా, సేమ్ ఆ కలర్ లోనే ఉంటుంది శారీ అంతా. కింద వచ్చేసి లైట్ పర్పుల్ కాంబినేషన్ లో అయితే వస్తుంది అనమాట. మనకి ఈ బార్డర్ అంతా కూడా పర్పుల్ కాంబినేషన్ లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. గోల్ జరీ ఉంటుంది. గోల్ జరీలో మనకి బుటీస్ అయితే ఇచ్చాడు. కింద కూడా మనకి పీకాక్స్ కాంబినేషన్ తో బార్డర్ అయితే వచ్చింది. ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ బాగుంది. కాంబినేషన్ అయితే మీరు ఒకసారి బార్డర్ చూస్తే మీకు కలర్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. చాలా బాగుంటుంది కలర్. శారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది. మనకి పళ్ళు అంతా కూడా మనకి బార్డర్ ఏ కాంబినేషన్ అయితే ఉందో, ఏ కలర్ లో అయితే ఉందో పళ్ళు అంతా కూడా మనకి అదే కలర్ అయితే ఇచ్చాడు. నేను మీకు చూపిస్తాను చూడండి. పళ్ళు అంతా కూడా ఇలా ఉంటుంది. మంచి కలర్ అన్నమాట ఇది. పింక్ పర్పుల్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ కాంబినేషన్ అయితే ఉంటుంది. అది సూపర్ గా ఉంటుంది. దీని మీద బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కూడా కొంచెం గ్రాండ్ లుకే ఉంటుంది. సో బ్లౌజ్ అంతా కూడా నేను ఇలా అయితే స్టిచ్ చేయించాను. ఫ్లవర్ కాంబినేషన్ లో ఉంటుంది అంతా. జర్దోసి వర్క్ అయితే ఇచ్చారు. అలాగే కొంచెం ఫ్లోరల్ డిజైన్ కూడా వచ్చింది ఇక్కడ. బార్డర్ అంతా కూడా నేను సింపుల్ గా వదిలేసాను అలా. హ్యాండ్స్ డిజైన్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ మీకు నేను బ్యాక్ నెక్ కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా నేను కొంచెం పాట్ మోడల్లోనే పెట్టించుకున్నాను అనమాట. పాట్ నెక్ లాగే ఉంటుంది. మీరు నా ఎంగేజ్మెంట్ ఫస్ట్ సారీ చూసారు కదా, సేమ్ ఇలానే ఉంటుంది అనమాట బ్యాక్ నెక్. బ్యాక్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ టైప్ లో అయితే డిజైన్ చేశారు. ఇలా ఉంటుంది బ్యాక్ నెక్ అంతా కూడా. ఫ్రంట్ సైడ్ వన్ సైడ్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే స్టిచ్ చేశారు. సెకండ్ సైడ్ అంతా కూడా ఖాళీగానే ఉంటుంది. ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే. ఇది వచ్చేసి శారీ గురించి. నెక్స్ట్ శారీ వచ్చేసి నా తలంబ్రాల శారీ అన్నమాట. ఇది చూస్తేనే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అందరికీ.
సో తలంబ్రాల శారీ వచ్చేసి నాదంతా కూడా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్రౌనిష్ కలర్ అయితే ఉంటుంది అనమాట. వైట్ కాదు, ప్యూర్ వైట్ కాదు, లైట్ బ్రౌనిష్ కలర్ అయితే ఉంటుంది. బ్రౌన్ మీద మనకి గోల్డ్ జరీ అయితే ఇచ్చాడనమాట. కిందంతా కూడా నాకు పింక్ కలర్ లో అయితే బార్డర్ వచ్చింది. సో లాస్ట్ బార్డర్ వచ్చేసి లైట్ గ్రీన్ టచ్ అయితే ఇచ్చాడనమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్ మాత్రం. ఓన్లీ పింక్ కలరే ఉన్న బార్డర్ అంతగా అనిపించదు అనమాట. నాకు ఇలా గ్రీన్ టచ్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. సో వెంటనే తీసేసుకున్నాను నేను ఇదైతే మాత్రం. సో బార్డర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది దీనికి. మనకి బుటీస్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడనమాట. నా ప్రతి శారీలో చిన్న చిన్న బుటీస్ అలానే ఉంటాయి. ఇది ఇక్కడ వచ్చేసి మనకి పీకాక్ డిజైన్లో అయితే ఇచ్చాడు బుటీస్ అంతా కూడా. చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శారీస్కి అయితే ఎక్కువ అంతగానో మనీ అయితే ఏం పెట్టలేదు అనమాట. చాలా తక్కువ లో బడ్జెట్లోనే తీసేసుకున్నాను. ఈ శారీస్ మనము ఎక్కువగా కట్టాం కదా, ఇప్పుడు ఒక్కొక్క శారీ మాత్రమే కడుతూ ఉంటాము. దానికోసం ఎక్కువ మనీ స్పెండ్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో అందుకోసమే నేను అన్ని శారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే తీసుకున్నాను. ఎక్కువ మనీ అయితే వీటి మీద అయితే స్పెండ్ చేయలేదు నేను. తక్కువ బడ్జెట్లో తీసుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇది తలంబ్రాల శారీ. ఇదైతే ఇలా వచ్చింది. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అనేసి. ఇలా ఉంటుందన్నమాట శారీ అంతా కూడా. దీనికి వచ్చేసి బార్డర్ మాత్రం పిక్చర్ హైలైట్ అనమాట. బార్డర్ చాలా బాగుంటుంది ఈ శారీకి. లైటింగ్ పెడితే అసలు చాలా మెరుస్తూ ఉంటుంది అనమాట. మీరు నా పెళ్లి వీడియోస్లో చూసినట్లయితే ఇదంతా కూడా చాలా మెరుస్తూ కనిపిస్తుంది మీకు. పళ్ళు అంతా కూడా మనకి బార్డర్ ఏదైతే ఇచ్చాడో సేమ్ కాంబినేషన్లో పళ్ళు అయితే ఉంటుంది. దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది బ్లౌజ్ మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. మీరు చూసినట్లయితే చూడండి ఎంత హెవీగా కనిపిస్తుంది. మొత్తం కూడా మనకి బ్యాక్ నెక్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది. హ్యాండ్స్ కూడా ఇలా ఉంటుంది. వర్క్ అంతా కూడా ముత్యాలతోని వర్క్ అయితే చేశారు. పర్ల్స్ అలా ఇచ్చారు. చాలా బాగుంది కాంబినేషన్. మనకి శారీ లైట్ బ్రౌనిష్ కలర్ అయితే ఉందని చెప్పాను కదా. సో సేమ్ కాంబినేషన్ తోని పర్ల్స్ అయితే స్టిచ్ చేశారనమాట. అంతా కూడా చాలా బాగుంటుంది డిజైన్. ఒకసారి మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అయితే స్టిచ్ చేసేసారనమాట. చూడండి ఫుల్ నెక్ అంతా కూడా మనకి డిజైన్ అయితే ఉంటుంది. హ్యాండ్స్ కానివ్వండి, బ్యాక్ నెక్ కానివ్వండి, మొత్తం చాలా గ్రౌండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే నేను దీనికి బార్డర్ అయితే చాలా సింపుల్ గానే చేయించాను. కింద వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాను అనమాట. ఇలా హ్యాంగింగ్స్ ఇవ్వడం వల్ల మనకి ఎక్స్ట్రా లుక్ అయితే యాడ్ అవుతుందన్న. ఒకసారి మీరు చూసినట్లయితే తెలుస్తుంది. ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్. ఇది వచ్చేసి బ్లౌజ్ గురించి. నెక్స్ట్ శారీ చూద్దాం మనం. నెక్స్ట్ శారీ వచ్చేసి నేను వ్రతం మీద కట్టుకున్న శారీ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు పెడతారు కదా వ్రతం మీద, ఆ శారీ వచ్చేసి మనకి పోచంపల్లి అని. ఈ శారీ కూడా మనకి స్కై బ్లూ కాంబినేషన్, లైట్ స్కై బ్లూ అయితే ఉంటుందన్నమాట. బార్డర్ వచ్చేసి మనకి థిక్ బ్లూ కాంబినేషన్ అయితే వస్తుంది. సో ఇదంతా కూడా మనకి పళ్ళు. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. మనకి శారీ అంతా కూడా కొంచెం డల్ లుక్ అయితే ఉంటుంది అనమాట. మనకి పళ్ళు వచ్చేసి చాలా బ్రైట్ కలర్ అయితే ఉంటుంది. చూడడానికి చాలా మంచి లుక్ కూడా ఉంటుంది అనమాట ఈ శారీ. చూస్తున్నారు కదా శారీ ఎలా ఉంది అనేసి. చాలా ఇష్టం నాకు ఈ శారీ. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పట్టు శారీస్ అంటే కొంచెం వెయిట్ తోనే ఉంటాయి కదా. సో ఇలాంటి శారీస్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ తో వస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది వేసుకోవడానికి కూడా. దీని మీద బ్లౌజ్ అయితే నేను సింపుల్ గానే చేయించాను. దీని మీద బ్లౌజ్ వచ్చేసి మిర్రర్ వర్క్ అయితే చేయించాను. అన్ని కూడా స్టోన్స్ తోని అలా ఎందుకు అనిపించింది నాకు. ఇది వచ్చేసి శారీ కొంచెం సింపుల్ గా ఉంటుంది కాబట్టి సో సేమ్ నేను బ్లౌజ్ కూడా అలానే సింపుల్ గా చేయించాలనుకున్నాను. సో ఇలా అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ అంతా కూడా. మనకి పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చేస్తుంది.
దీని మీద నేను శారీ కలర్, అలాగే శారీలో మనకి ఇక్కడ మెరూన్ టైప్ కనిపిస్తుంది కదా, సో సేమ్ స్కై బ్లూ అలాగే మెరూన్తోనైతే నేను మిర్రర్ స్టిచ్ చేయించుకున్నాను. హ్యాండ్స్ అంతా కూడా ఇలా అయితే ఉంటాయి. నెక్స్ట్ నేను మీకు బ్యాక్ నెక్ అయితే చూపిస్తాను చూడండి. ఇది కూడా నేను పాట్ నెక్కే కుట్టించుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది పాట్ నెక్ అయితే. సో అందుకోసం నేను మాక్సిమం ఒక 3 బ్లౌజెస్ వరకు అయితే పాట్ నెక్కే పెట్టించుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో చాలా సింపుల్గా వెయిట్ లేకుండా ఉంటుంది. సో మనం స్టోన్స్తోనే అలా స్టిచ్ చేయించేస్తే ఈ బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఉంటుందంటే చాలా హెవీగా ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది, అంతా కూడా ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసి ఈ శారీ గురించి. నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను నేను మీకు. ఈ శారీ వచ్చేసి సారీ కట్టుకొని వెళ్తారు కదా, సో అప్పుడుది అనమాట ఈ శారీ. ఇది వచ్చేసి మెరూన్ టమాటో రెడ్ అనమాట. చాలా బాగుంటుంది మెరూన్ రెడ్, అలాగే విత్ ఎల్లో కాంబినేషన్లో అయితే మనకి బార్డర్ ఇచ్చారు. సో ఇది కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. సో మనకి శారీ మీద రోజ్ ఫ్లవర్ లాగా మనకి గోల్డ్ జరీతో బూటీస్ అయితే ఇచ్చాడనమాట. కాంబినేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది కూడా శారీ అంతా ఒకసారి మీరు చూసినట్లయితే ఇలా వచ్చేస్తుంది. ఇదంతా కూడా పళ్ళు అన్నమాట. మనకి బార్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ పళ్ళు కూడా అదే ఉంటుంది మాక్సిమం అన్ని శారీస్కి. ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది శారీ. శారీ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది. దీని మీద బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది కొంచెం డిఫరెంట్ గానే చేయించాను నేను హ్యాండ్స్ కి వర్క్ అయితే. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. సో నేను షోల్డర్ దగ్గర ఫ్లోరల్ డిజైన్, అలాగే కింద వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ చేయించాను. మధ్యలో మాత్రం నేను లైన్స్ సీక్వెన్స్ అయితే చేయించుకున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ గా అలాగే సింపుల్ గా కూడా ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు చూసినట్లయితే కొంచెం మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నా బ్లౌజెస్ అన్నిటికీ దీనికి. సేమ్ మనకి బార్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ మనకి బ్లౌజ్ కూడా అదే కాంబినేషన్ లో ఉందన్నమాట ఇది. సో సేమ్ చూస్తున్నారు కదా, వర్క్ చాలా బాగుంటుంది దీని మీద. ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను నేను మీకు ఎలా ఉంటుంది అనేది. సో ఇలా ఉంటుంది అనమాట వేసుకున్నప్పుడు. సీక్వెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. వర్క్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. దీని బ్యాక్ నెక్ చూపిస్తాను ఒకసారి చూడండి. దీని బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి హ్యాండ్స్ మీద ఏదైతే ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడో సేమ్ డిజైన్ మనకి బ్యాక్ నెక్ అంతా కూడా వచ్చిందనమాట. ఇది కూడా బ్యాక్ సైడ్ అంతా చాలా సింపుల్ గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వచ్చింది. ఇది వచ్చేసి ఈ శారీ గురించి. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే నేను అన్ని శారీస్ కూడా మొత్తం సీక్వెన్స్ లో అయితే చూపించాను. ఫస్ట్ ఎంగేజ్మెంట్, తర్వాత నెక్స్ట్ అలా సీక్వెన్స్ లో అయితే చూపించాను. సో ఈ శారీస్ లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది, అలాగే మీకు ఏ శారీ నచ్చింది, కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.